నమస్తే వెల్కమ్ టు మెగా 9 యాంకర్ అనసూయ ఓ ఫైర్ బ్రాండ్ యాంకర్ గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ అతి కొద్ది కాలంలోనే పాపులర్ అయింది. నటిగా టాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ అనసూయకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనసూయ కెరియర్ పరంగా పలు సినిమాలు నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా అనసూయ విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతోంది. వాస్తవానికి తనపై ఎవరైనా ట్రోలింగ్ చేస్తే అనసూయ అసలు సహించదు. ఎదుటివారు ఎవరైనా సరే ఇచ్చి పడేస్తోంది. అయితే తాజాగా అనసూయ పోకిరీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చెప్పు తెగుద్ది అంటూ ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అనసూయ చెప్పు తెగుద్ది అంటూ ఎవరికి వార్నింగ్ ఇచ్చింది, ఎందుకు అనసూయ సీరియస్ అయిందో ఇప్పుడు చూద్దాం. గర్ల్ఫ్రెండ్ అయినా చెల్లైనా తల్లైనా మీ ఇంటి వాళ్ళైనా మీకు రాబోయే పెళ్ళాన్ని ఎవరైనా ఇంతగా ఏర్పిస్తే మీకు బాగుంటుందా? టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ మరోసారి వార్తలో నిలిచింది. అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అనసూయ వెళ్ళింది. మాల్ ఓపెనింగ్ అనంతరం అక్కడి అభిమానులతో కాసేపు ఆమె మాట్లాడింది. అయితే అక్కడ కొంతమంది ఆకతాయిలు కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో అనసూయ వారికి స్టేజ్ మీద నుంచే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చెప్పు తెగుద్ది, మీ ఇంట్లో మీ అమ్మ, మీ చెల్లి, మీ భార్య, కుటుంబ సభ్యులపై ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వటం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ అనసూయ ఫైర్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయకి నెటిజన్స్ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. చాలా ఇష్టంతో మీ అందరి కోసం రెడీ అయ్యి ఎంతో దూరంతో 7 గంటలు ప్రయాణం చేసి వస్తే మీరు ఇదే నా చేసేది. పిల్లలతో ఇదే నేర్పించారా? పెద్ద చిన్న గౌరవాలు అవన్నీ నేర్పించలేదా? అసలు మీరు అందరినీ వ్యాక్స్ పంపించేయండి. అక్కడ చక్కగా ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వేస్ట్ అసలు మనకి. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన అనసూయ సినిమాలో ఐటమ్ సాంగ్స్ కీ రోల్స్ చేయటం మొదలుపెట్టింది. అలా రంగస్థలంలో ఆమె నటించిన రంగమ్మత్త క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత అనసూయ యాంకరింగ్ తగ్గించి సినిమాలకు దగ్గరైంది. పుష్పలో కూడా దాక్షాయిని అనే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో అనసూయ అదరగొట్టింది. ఇవే కాదు, అనసూయ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్, ఫోటో షూట్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటే 4 చేతులు సంపాదిస్తోంది. అలాంటి అనసూయ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై, ఆమె డ్రెస్సింగ్ పై చాలా మంది అసభ్య కామెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనసూయ కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. నా ఒళ్ళు నా ఇష్టం, నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకు, మీరు ఎవడరా చెప్పటానికి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అలా లేటెస్ట్ గా అనసూయ పబ్లిక్ గా పోకరీలకు తనపై కామెంట్స్ చేయటం నచ్చని అనసూయ అందరి ముందు స్టేజ్ మీద నుంచే చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏమైనప్పటికీ అనసూయ ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా వెళ్తోంది. భయపడకుండా వార్నింగ్లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. దీంతో మరోసారి ఫైర్ బ్రాండ్ అయింది అనసూయ. మరి ఇప్పటికైనా ట్రోలర్స్ తమ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి మరి.